అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తేదీ ఇచ్చే పెన్షన్‌లలో భారీ షాక్ అండి. వీరికి పెన్షన్ కష్టమే అంటున్నారు. ఎవరికి ఏంటన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్‌లు పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆదేశించారండి చంద్రబాబు గారు. అలాగే అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా పెన్షన్ అందించాలని సూచించారు. బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్‌ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలనైతే అన్నారు. బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్‌లు తీసుకునే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామనేది అవుతున్నారు. ఇక విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌లు సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు, వయోవృద్ధులకు, ట్రాన్స్‌జెండర్‌లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి స్వామి అన్నారండి. దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని, అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలనైతే అన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలనైతే సూచించారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్‌లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు. బోగస్ సర్టిఫికేట్‌లు ద్వారా దివ్యాంగ పెన్షన్ పొందుతున్నట్లు తేలింది. కొంతమంది చెవుడు ఉన్నట్టు దొంగ సర్టిఫికేట్‌లు పొంది పెన్షన్‌లు తీసుకుంటున్నట్టు గుర్తించారు. సామాజిక తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా సాధారణ వ్యక్తులుగా తీసుకుంటున్నట్టు గుర్తించారు. స్థానిక తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా సాధారణ వ్యక్తులుగా మాట్లాడడం, పనులు చేసుకోవడం, సర్టిఫికేట్‌లు చూపించమనగా నిరాకరించారు. అప్పుడు అనుమానం రాగా బోగస్ పెన్షన్ లబ్ధిదారులను తేల్చారు. ఈ క్రమంలో అధికారులు బోగస్ సర్టిఫికేట్‌ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో 8,00,000 మంది దివ్యాంగ పెన్షన్ అందుకుంటున్నారు. అందులో అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్ష చేయించాలి అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బోగస్ సర్టిఫికేట్‌లతో పెన్షన్ కట్ చేసే పనిలో అయితే ప్రభుత్వం పడిందిప్పుడు.